ఒక్క గుడివాడే కాకుండా మిగతా అంతటా కూడా ఇదే స్ట్రెంగ్త్ని పెంచుకునే ప్రయత్నంలో టీడీపీ ప్రస్తుతం ఉంది. అండ్ దీంట్లో భాగంగా అక్కడక్కడ సభలు, ముఖ్యంగా గుడివాడలో మొన్న మీరు ఏర్పాటు చేసిన సభ, దీని గురించి కంపల్సరీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ రేంజ్లో ప్రజలు వచ్చిండ్రు, ఆ రేంజ్లో దానికి ఆదరణ వచ్చింది. అండ్ అంతేకాకుండా ఆ విషయంలో మీరు అసలు సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు. మీరు ఏర్పాటు చేసిన సభ సక్సెస్ అయింది కాబట్టే ఆ రేంజ్లో జనాల నోట్లలో మీరు నాంతూ ఉన్నారు. రోడ్ షో కూడా, ర్యాలీ, రోడ్ షో అసలు అవును, అసలు ఎక్కడ అంటే గంటలో అయిపోవాల్సిన రోడ్ షో గంటలో అయిపోతుంది అనుకుంటే రోడ్ షో 4.5 గంటల పైన పట్టింది మాకు గుడివాడలోనే. గుడివాడ టౌన్ లో దగ్గర దగ్గర ఒక 50,000 మందికి పైగా వచ్చిండ్రు అనేసి. కంప్లీట్లీ ఫుల్. ఓ అంటే 2 సైడ్ రోడ్స్ మొత్తం అంతా ఫుల్ అయిపోయి డాబాల మీద ఎక్కడ చూసినా కానీ. సో దీని తర్వాత ఇంకొంచెం ఎక్కువ మార్కులు కొట్టేసిండ్రా చంద్రబాబు గారి దగ్గర? అది అది బాగానే, అంటే దానికోసం ఎక్స్ట్రా మార్కులు అనే కాదు కానీ, బట్ హీ వాజ్ హ్యాపీ. అంటే నమ్మకం వచ్చింది ఆయన కూడా, గెలుస్తాం మనము అని చెప్పేసి. సో దిస్ కెన్ బి అ వెరీ స్ట్రాంగ్ రీజన్ మీకు టికెట్ కన్ఫర్మ్ అని చెప్పడానికి అంటారు? అలా అనేం లేదమ్మా, దీంట్లోకి అంతా కలిపి చేసుకున్నాం. అది కూడా అప్పుడు రావి గారు కూడా వచ్చే చేశారు దీనికి. దాంట్లో అసలు మనకి అంతా ఇద్దరం కలిపి చేసుకున్నాం అప్పుడు ఆ రోజు. ఓకే, దాంట్లో సో దానికి దీనికి సంబంధం లేదంటారు? అంటే తర్వాత ఇంకా డిఫరెంట్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ నేను దీంట్లో చూసుకుంటూ వచ్చి ఆయన మాకు ఇద్దరిని కూర్చోబెట్టి డిసైడ్ చేశారు ఫైనల్. ఓకే, సో డెసిషన్ ఈజ్ ఆల్రెడీ మేడ్, అంతే. డెసిషన్ ఈజ్ మేడ్. నాకు ఇప్పటి వరకు ఇంత స్ట్రైట్గా ఇలాంటి క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్పిన వాళ్ళు లేరు సార్, ఏ లీడర్ కూడా చెప్పలేదు నాకు ఇప్పటి వరకు. అండ్ మీరు చెప్తున్నారు మేడ్ అనే నా ఉద్దేశం. నేనైతే అదే థింక్ చేస్తాను. మీరు పదే లేదు సార్, అంటే చెప్తున్నా కదా, నాకు ఎవ్వరు ఇంత క్లియర్గా దీనికి ఆన్సర్ చెప్పలేదు ఇప్పటి వరకు. వాళ్ళు ఏమనుకుంటే అదే, అధిష్టానం ఏదంటే అదే, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు జనరల్గా, కానీ మీరు అట్లా మాట్లాడట్లేదు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నాకు క్లియర్గా దానికి ఆన్సర్ వచ్చింది. అండ్ మీరు అన్నట్టుగా మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఇంకా యుఎస్లో ఉంది, రైట్? సో ఇప్పుడు లోకలైట్ అవ్వడము అంటే, ఇక లోకలైట్ అవ్వడమే కాకుండా ఇక్కడ ఉండే వ్యక్తి కావాలని ప్రజలు ఎప్పుడు కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏ బాధ ఉన్నా టక్కున కనిపించాలి, కలవాలి. లీడర్ అనేటోడు పని సెకండరీ, ఫస్ట్ బాధ వినాలి, ప్రజలకు ఉన్న బాధ వినాలి. నాకు ఇది కావాలంటే వినడానికి ఆ వ్యక్తి రెడీగా ఉండాలి. సో ఇలా ఉండడానికి మీరు చేస్తున్న ఏర్పాట్లు ఏంటి? అంటే మీరు గెలిచిన తర్వాత వెళ్ళిపోతారనే నమ్మకం ప్రజలకు మీరు ఇస్తున్నారు. అదే కదా ఇప్పుడు మా ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అదే కదా. ఇప్పుడు దీంట్లో అసలు అవైలబిలిటీ అనేది 0. నేను ఇక్కడే ఉంటాను హైదరాబాద్లో ఉంటాడు. దీంట్లో ఎవరిని వెళ్ళి కావాలంటే హైదరాబాద్లో కలుపుతానికి ఎక్కడ అనేది ఆయన ఎక్కడ ఉంటాడు అనేది ఆయనకే తెలియదు. మళ్ళీ ఈ టీ కొట్టిన తర్వాత ఇంకో టీ కొట్టుకెళ్ళినట్టు ఈ ఇంటి తర్వాత ఆ ఇంటికి, ఈ ఆఫీస్ తర్వాత ఆఫీస్కి ఏదో ఒకటి ఆడ తిరుగుతూ ఉంటాడు. సొంతగా బిజినెస్ లేవు, చేసింది లేదు. ఓకే, ఇలా సంపాదించుకున్నారు. సో అవైలబిలిటీ అనేది నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో నేను కనీసం 320 రోజుల పైన ఇక్కడ ఉన్నా కనీసం గుడివాడలో. ఓకే, లెక్కేసుకున్నాను. దాని తర్వాత ఈయన ఈ 20 ఏళ్ళలో ఆ 4 రోజులు ఈయన ఎప్పుడు ఉన్నాడు అని నా ఉద్దేశం. ఓ, అంత డిస్కనెక్టెడ్డా? సో మీరు మాత్రం మాటిస్తున్నారా జనాలకి, నన్ను గెలిపిస్తే ఇక్కడే ఉంటా చూస్తా అని? నేను ఇక్కడే ఉంటాను అనేది ప్రజలు కూడా నమ్మారు. వాళ్ళు ట్రై చేశారు బాగా. ఏదో ఇక్కడికి వస్తే వెళ్ళిపోతాడు, మళ్ళీ గెలిచినా ఓడిపోయినా వెళ్ళిపోతాడు అంటే లాజిక్ లేకుండా చెప్తారు అన్నమాట. వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో జనాలకి చాలా చెప్పడానికి ట్రై చేశారు చాలా రోజుల నుంచి. ఇప్పుడు కాదు, నేను వచ్చిన కాడి నుంచి ఎవరు అమెరికా నుంచి వస్తారు, వచ్చి ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోతారు. ఈ టైప్లో సొల్లు అంతా చెప్తాం. మళ్ళీ మామూలే కాదు బేసిక్గా. ఎవరి గురించి చెప్పినా కానీ అదే టైప్లో మాడతారులే. సో అది జనాలు నమ్మటం మానేశారు. నువ్వెక్కడున్నావు, నువ్వు అవైలబుల్గా ఉంటేనే కదా. నువ్వు అసలు జనాలు బాధే అది. ఆయన బాధ విన్నాడు. మీరు ఏ ఊరు వెళ్ళా కానీ ఈ 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఒకసారి వచ్చారండి ఎలక్షన్ అప్పుడే మా ఊరు అనేవాళ్ళు ఎక్కువ. ఓ మై గాడ్. ఓకే, అండ్ వీటన్నిటితో పాటు ఈ నోరు దురుసుతనం అనేది బాగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఈ మధ్య. అంటే అది ఏందో మరి, అది అదృష్టమో దురదృష్టమో అర్థమైతలేదు కానీ, ఏ లీడర్ అయినా, ఎక్కడ లీడర్ అయినా, ఇక్కడనే కాదు ఇంకో రాష్ట్రం అని కాదు, ఎక్కడైనా
వాళ్ళు మాట్లాడే మాటని బట్టి జనాల్లోకి దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. మరొకసారి మేము నెంబర్ 1 పొజిషన్లో ఉన్నామని బాధ అయినా కానీ బాధతోనే నేను మరొకసారి మీకు విన్నయించుకుంటున్నాను. దాంట్లో కూడా మేమే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం.